క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మిత్రులారా, మనం భక్తిగా ఉంటున్నప్పుడు లోకం మనల్ని మెచ్చుకోకపోగా కొన్నిసార్లు నిందిస్తుంది. కాని వాక్యం చెబుతోంది, మీరు నిందలు పడుతుంటే అది శాపం కాదు, అది మీపై దేవుని మహిమ ఉందని చెప్పే ఒక గొప్ప గురుతు. లోకపు మాటల కంటే దేవుని ఆత్మ మీ మీద ఉండటమే మీకిచ్చే అతిపెద్ద గౌరవం. మీ కార్యాలయంలో గాని, బంధువుల మధ్య గాని, మీ విశ్వాసం విషయంలో మీరు ఒంటరిగా ఉన్నామని అనిపిస్తుందా? ఈయనెవరో పెద్ద భక్తుడు అని ఎవరైనా హేళన చేస్తే కుంగిపోకండి. మీరు పడే ప్రతి నిందలోనూ దేవుని హస్తం మిమ్మల్ని ఆదరిస్తుంది. మీరు భరించే అవమానం పరలోకంలో మీకు గొప్ప బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. లోకం మిమ్మల్ని తిరస్కరించినప్పుడు దేవుడు మిమ్మల్ని తన మహిమతో అలంకరిస్తాడని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ ప్రశ్న వేసుకోండి: నేను లోకపు మెప్పు కోసం చూస్తున్నానా, లేక దేవుని మహిమ నాపై నిలవాలని కోరుకుంటున్నానా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన ఆత్మతో నడిపించునుగాక. ఆమెన్.